మనీ సబ్జెక్ట్లో అఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. ఎలా చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 3:45 నిద్ర లేవాలి. 3:45 టు 6 గంటల మధ్య కాలం ఈ వ్యవధిలో ఒక మిర్రర్ చూస్తూ మనం నీట్గా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని ఒక రిచ్ పర్సన్ గాను ఒక కోటేశ్వరులు గాను మనం అఫర్మేషన్ చేయాలి. ఎలా చేయాలి? మిర్రర్ వర్క్ లో చూస్తూ 3:45 నిద్ర లేవాలి. ఎవ్రీడే ప్రతిరోజు నిద్ర లేచి అఫర్మేషన్ చేయాలి. అఫర్మేషన్ అనేవి నేను ఈరోజు కోటేశ్వరుని అయ్యే అవకాశాన్ని కల్పించుకున్నందుకు యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు అనే అఫర్మేషన్ ప్రతిరోజు కూడా 45 రోజులు ప్రతిరోజు కూడా 45 రోజులు ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో ఈ సబ్జెక్టు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకం అనేది ఒక అమ్మ లాంటిదండి. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి మనీని ముందుగా కృతజ్ఞతలు థ్యాంక్స్ అనేవి చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు థ్యాంక్స్ అనేది ఫస్ట్ వన్ పాయింట్. ఈ సబ్జెక్ట్ యొక్క ధర్మం. ఈ సబ్జెక్ట్ యొక్క ధర్మం వచ్చేసరికి కృతజ్ఞతల భావన కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా మన సబ్జెక్ట్ లో వచ్చేసరికి పాజిటివ్ గా ఆలోచించాలండి. నెగిటివ్ గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ దగ్గరికి మనీ రాదు, మనీ అసలు ఉండదు. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. ఇవి నాకు నేనుగా చెప్పినటువంటి పాయింట్స్ అని కాదు. నా గురువు గారు నేను శిష్యానికి వెళ్ళేటప్పుడు మా గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ని ఈ రోజు నేను రిలీజ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. కానీ ఎవరైనా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేసినటువంటి వీడియోలు చూసి మీరు మనీ సంపాదించండి, లేదా నా వీడియోలే చూసి మీరు పొందాలి అని కాదు. వేరే వీడియోలైనా చూసి అయినా సరే మీ సమస్యలని పరిష్కారంగా తీసుకుంటూ ఎవరు కూడా ఎక్కువగా ఆత్మహత్య అనేది చేసుకోవడానికి ఇష్టపడకూడదండి. ఎందుకండి తక్కువ అమౌంట్ ఈ రోజు ఎంత తక్కువ అమౌంట్నే ఉన్నది అనే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ పొజిషన్. అప్పు ఎంత ఉన్నప్పటికీ కూడా మనీ సబ్జెక్ట్ అనే సబ్జెక్ట్ ని తెలుసుకున్న తర్వాత వేల కోట్ల రూపాయలైనా తెలిసే సరే అయినా తీర్చే ఈ మనీ సబ్జెక్ట్ అండి. ఈరోజు చాలా మంది ఒక్కొక్కరైతే ₹1,00,000 1 రోజుకి క్లాస్ వినిపించుకున్న రోజులు ఉన్నాయండి. ఒక రోజుకి ₹50,000 పెట్టి ఒక రోజుకి మాత్రం ఈ క్లాసు వింటే ఒక రోజుకి 50,000 పెట్టి వినుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక రోజుకి ₹1,00,000 పెట్టి వినుకొని వచ్చిన ఉన్నారు. నేనైతే 1 రోజుకే ₹10,000 ప్లే చేసుకొని వినుకొని వచ్చే రోజులు ఉన్నాయి. నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ని ప్రతి ఒక్కరికి చెప్పాలి, తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం అంటూ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము ప్రతిరోజు దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమి ఉండవు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:45 నిద్ర లేచి AM 6 గంటల మధ్య కాల వ్యవధిలో నీ అఫర్మేషన్స్ ఏవైతే మిర్రర్ వర్క్ లో నీ ప్రతిబింబాన్ని చూస్తూ నువ్వు చెప్తావో ఆ అఫర్మేషన్ అనేది యూనివర్స్ విశ్వం అనేది రికార్డ్ చేయడం అంటూ జరుగుతూ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మనం ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకూడదు. మనగానే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనమే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకరి కింద మనము పని చేయకూడదు. మనీ సబ్జెక్ట్ అనేది ఒకరి కింద మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే మనం అప్పుల్లోకి డబ్బులు చాలక ఇబ్బంది పడతాం అనేది ఈ సబ్జెక్ట్ ధర్మం అనేది తెలియజేస్తూ ఉన్నది. మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర పనిచేస్తే వచ్చినటువంటి ఇన్కమ్ 20 some X శాలరీ అయినప్పటికీ సరిపోక చాలా ఇబ్బంది అవుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఒక బిజినెస్ స్థాపించుకొని మనమే ఒక హెడ్గా, మనమే ఒక బాస్గా, మనమే ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లుగా 4 కానీ 10 మంది కానీ 15 మంది కానీ ఇస్తే వాళ్ళకి మనం శాలరీ ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ యూనివర్స్ చూసి యూనివర్స్ లో రికార్డ్ అవుతుందండి. ఎప్పుడైతే మనము పాజిటివ్ గా ఆలోచిస్తామో నెగిటివ్ ఎక్కువగా ఆలోచించకూడదండి. నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఇది అవుతుందా, జరుగుతుందా, అవ్వదు, జరగదు, కోటేశ్వరుని అవ్వలేను, రిచ్ పర్సన్ అవ్వగలనా, ఈ కోట్లు నా దగ్గరకు వస్తాయా, యాడ్ రావు అనే ఆప్షన్ అనేది నెగిటివ్
పాయింట్స్ అవి ఎప్పుడు కూడా ఆడకూడదు. యూనివర్స్ లో మనం ఏదైతే వాక్యాన్ని చెప్తామో రిలీజ్ అయిపోయి అది అంటనే రికార్డ్ అయిపోతుందండి. అది ఆచరించడానికి యూనివర్స్ అనేది పదే 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 మనం ఏ విషయాన్ని అయితే చెప్తూ ఉంటామో మిర్రర్ వర్క్ లో ఆ విషయం అనేది యూనివర్స్ లో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు కోటేశ్వరుని అయ్యే అవకాశాలను కల్పించుకున్నందుకు వై